మనస్ఫూర్తిగా పాడే ఆ పాట ఉందే, అది దేవుడికి ఇష్టమైందర్రా. అందుకేమంటున్నారు చూడండి, చదవండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు. పెదవులతో అంటే ఎలాగా? ఓ పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో చూస్తూ ఆ పుస్తకంలో ఉన్నది పాడుతున్నాం. అంటే రాలేదు గనక చూసి పాడాల్సి వస్తుంది. అదే వస్తే చూడకుండా పాడేవాళ్ళంగా. మరి చూడకుండా పాడాలి అంటే ఆ పాట నువ్వు ఇంటి దగ్గర ఏం చేయాలి? పదే 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 ఏం చేయాలి? సాధన చేయాలి కదా. పాట అద్భుతంగా పాడాలి కదా. అది ఎవరికి? దేవుడికి కదా. దేవుడికి ఎలాంటి అర్పణ ఇవ్వకూడదండి? పాసిపోయింది ఇవ్వచ్చా? చెడ్డది ఇవ్వచ్చా? మురికిది ఇవ్వచ్చా? ఎలా ఉంటే అలా పెట్టేయచ్చా? లేదు కదా. మరి నీ పాట కూడా దేవునికి అర్పణ అని నువ్వు భావిస్తే నీ పాట ఎంత బాగుండాలి. పదాలు మర్చిపోతారు కొందరు, అవునా? అక్షర దోషాలు వచ్చేస్తాయి కొందరు. ఎందుకు? ముందుగా దేవుడి కొరకు నువ్వు ఆ పాటను సిద్ధపరచిపోకపోవడం. అవునా కదా? అవునా కదా?